ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ వెంటనే జాయిన్ అవ్వండి. నమస్కారం. నేను మీ సంగీత. కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించారు. ఆ నివేదిక ఎవరు సమర్పించారు? దాంట్లో ఏమున్నాయి అనంటే, వైవాహిక వివాహాల న్యాయ పరిష్కార వేదిక అనేవారు ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించారు. దాంట్లో కొన్ని పాయింట్స్ అన్ని కూడా రాసి ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏంటి అనంటే, ఎప్పుడైతే భార్య భర్తతో 7 సంవత్సరాలు కంటిన్యూయస్ గా కాపురం చేస్తుందో ఆ భార్యకు మాత్రమే భరణం వర్తించేలా ఒక చట్టాన్ని తీసుకురావాలి అందులో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా పిల్లలు ఎప్పుడైతే తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత వారు ఆ పిల్లలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే వాళ్ళు తీసేసుకొని ఒక హాస్టల్ని పెట్టేసి దాంట్లో వారి బాగోగులు చూసుకోవాలి అని చెప్పేసి అందులో పేర్కొనడం జరిగింది. అంటే ఇది ఎలా ఉంది అనంటే, ఇప్పుడు చట్టాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు భార్య పెళ్లి చేసుకుని కొంచెం ఇబ్బంది పడిన తర్వాత సంవత్సరం కూడా గడవక ముందే ఏం చేస్తున్నారు, ఇమీడియట్గా వెళ్ళేసి 498A కేసు అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ స్మృతి సంహితలకు ఇంకొక చట్టాన్ని కూడా మీరు అందులో ఇన్వాల్వ్ చెయ్యండి. 498B అంటే అందులోనంట ఏంటి, ఎప్పుడైతే భార్య భర్తలు విడిపోవాలని అనుకుంటారో వారి పిల్లలని తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరి తల్లిదండ్రుల నుంచి సమానంగా డబ్బులు వసూలు చేసి ఒక మంచి హాస్టల్ ఫెసిలిటీని కల్పించేసి వారి బాగోగులన్నీ అక్కడ చూసుకోవాలి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఈ అమ్మాయి 7 సంవత్సరాలు కంటిన్యూగా కాపురం చేస్తేనే ఆ భరణం అనేది కూడా అందులో వర్తిస్తుంది అని చెప్పేసి ఇన్వాల్వ్ చెయ్యాలని చెప్పేసి ఇలాంటి ఒక పాయింట్ ను కూడా ఆ నివేదికలో చేర్చడం జరిగింది. ఎందుకు వారు ఇంత ఆవేదనతో ఆ లేఖలో ఇలాంటివన్నీ పాయింట్స్ రాయడం జరిగింది అని అంటే, ఇప్పుడు చూస్తే మనకు ఒకప్పుడు పెళ్లి అంటే ఎంత ఇదిగా ఉండేది అంటే, ఒక్కసారి పెళ్లి చేసుకున్నారు అంటే విడిపోవాలి అంటే ఇంకా అసలు ఆ క్వశ్చనే ఉండేది కాదు. అంటే విడిపోవాలన్న ఆలోచన కానివ్వండి, ఆ క్వశ్చన్ కానివ్వండి, లేదంటే అసలు ఏమీ ఉండేది కాదు. పెద్దల సమక్షంలో ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే కూర్చొని పరిష్కరించుకొని అక్కడికక్కడికి సాల్వ్ అయిపోయేది. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా జరిగిందంటే, సంవత్సరం గడవక ముందే అమ్మాయిలు విడాకులు కావాలని చెప్పి కోర్టులో జరుగుతుంది. లేదు అనుకుంటే వారి చేతిలో ఉన్న అస్త్రం 498A అబ్బాయిల మీద పెట్టడం జరుగుతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు జరిగేసి అబ్బాయిల ఆస్తులు లేదంటే డబ్బు మీద వారి ఎక్కువ మంది ఇలాగే పెళ్లిళ్ళు చేసుకున్న వారందరూ కూడా అబ్బాయికి ఎంత ఆస్తుంది, ఎన్ని డబ్బులున్నాయి, ఒకవేళ మనకు ఎంత డబ్బులు ఇవ్వగలడు, ఇలాంటివన్నీ చూస్తున్నారా తప్పించి మాకు ఎంత ప్రేమ అక్కడి నుంచి లభిస్తుంది, లేదు అనుకుంటే నన్ను ఎంత బాగా చూసుకుంటాడు, రేపటి రోజుల్లో ఎంత బాధ్యతగా ఉంటాడు అనేది మాత్రం అసలు చూడడం లేదు అనేది వారి ఆవేదన అందులో. సో ఈ నేపథ్యంలోనే ఇలాంటి చట్టాన్ని తీసుకొస్తే అన్ని రకాల శ్రేయస్కరం ఉంటుంది. ఒకప్పుడు మన దేశం వైపు పెళ్లి అంటే మన సంప్రదాయాలని మన పెళ్లి వాతావరణాన్ని పాటించే కొన్ని కంట్రీస్ అన్ని కూడా, కొన్ని స్టేట్స్ అన్ని కూడా చూస్తూ ఉంటే, ఇప్పుడు చూస్తుంటే మన పెళ్లి విషయాలలో అసలు ఎలాంటి ఇది కనిపించట్లేదు. అంటే దాంట్లో ఎలా ఒక బాధ్యత కనిపించట్లేదు, ఒక ప్రేమ కనిపించట్లేదు, అంత ఆర్టిఫిషియల్ గా అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏదో సాధించాలి అన్న ఉద్దేశంతో ఇతరుల జీవితంలోకి రావడం జరుగుతుంది అని చెప్పేసి అనే ఆలోచనలకే వస్తున్నారు తప్పించి, అసలు భారతదేశంలో మ్యారేజ్ అని అంటే ఒక పెద్ద పండగ వాతావరణం. అంటే కొంతమంది గతంలో అయితే 7 రోజుల పాటు 10 రోజుల పాటు పెళ్లిళ్ళు చేసుకునేవారు. ఇంకా రాను ఒక వారి కాల క్రమేణా లేదంటే మారుతున్న పరిస్థితుల నేపంతో కానివ్వండి, ఇలాంటి వాటి ద్వారా కొంచెం పెళ్లి రోజులు అనేవి తగ్గుతూ వచ్చేసి ఇప్పుడు గంట కుదిర్చారనుకోండి. కానీ పెళ్లి గతంలో అయితే ఎక్కువగా రోజులకు పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు అప్పుడే చాలా బాగా ఉన్నాయి. ఇప్పుడైతే పెళ్లి ఎంత క్విక్గా జరుగుతుందో డివోర్స్ కూడా అంతే క్విక్గా కావాలని చెప్పేసి చాలా మంది కోర్టులను కూడా ఆశ్రయించడము, పోలీస్ స్టేషన్లను ఆశ్రయించడము, లేదంటే గొడవలు పెట్టుకోవడం, ఇలాంటివన్నీ జరిగేసి భర్తల ఆస్తుల మీద కన్ను వేసి వారు మొత్తం వాటిని లాక్కోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే దయచేసి ఎలాగైనా సరే 498Aతో పాటు 498B అనే దాన్ని కూడా చేర్చాలి అని చెప్పేసి అంటున్నారు. ఒక చట్టంలో ఒక చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఒక కాన్స్టిట్యూషన్ లో అలాంటి చట్టం తీసుకురావాలి అనుకుంటే అసలు చాలా అసంభవం. అంటే మనం చూస్తున్నాం కదా, 2023లో ఇప్పుడు BNSS ఏదైతే IPC CRPC ఉన్నాయో వాటిని కూడా BNS కింద కన్వర్ట్ చేసినప్పుడు కూడా ఎన్నో ఆమోదాలు పొందితే గానీ మనం చట్టాల్లో కొన్ని మార్పులు అనేవి చేయలేకపోయాం. ఇప్పుడు ఇమీడియట్ గా వాళ్ళు నివేదిక ఇచ్చేసి మాకు ఇలా జరుగుతుంది, 7 సంవత్సరాలు కాపురం చేస్తేనే భరణం ఇస్తాము, పిల్లలు ఉంటే మాత్రం కంపల్సరిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల బాధ్యత తీసుకోవాలి, తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేసేసి వారి బాగోగులన్నీ చూసుకోవాలి అంటే అది కొంచెం కుదరని పని. కానీ వారి బాధలో
ఎంత న్యాయం ఉందో చూడండి. అంటే చాలా పోరాటాలు జరుగుతున్నారు, కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ చేసుకుంటున్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వానికి అలా వారు కూడా లేఖ రాయడం జరిగింది. సో దాని మీద కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందించింది అని చెప్పేసి మనకైతే వార్తలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అనేది మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఒకవేళ ఆలోచన చేసినా కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలన్నా కూడా అనేక ఆమోదనలు పొందాలి. కాబట్టి దానికి ఇట్స్ టేక్ టైం, లాట్ ఆఫ్ టైం. అంతేకాకుండా నిజంగానే వారు అడిగిన దాంట్లో కూడా ఎంతో కొంత న్యాయం ఉందని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుంది. అంటే ఇమీడియట్ గా వచ్చిన ఈ రోజు పెళ్లి చేసుకుంటున్నారు, ఇంకా రేపు కేసు పెట్టారు అంటే ఇంకా అతను వాళ్ళు ఇంకా ఇతనితో బాలేదు, నేను సరిగ్గా లేను, లేకపోతే అతను నాతో సరిగ్గా ఉండట్లేదు అని చెప్పేసి అన్న 2 రోజులు కానివ్వండి, గంట కానివ్వండి, ఒక్క రోజు కానివ్వండి, అప్పుడు ఇంకా కేసు ఫైల్ చేసేస్తే అది కేసు కింద కన్వర్ట్ అవుతుంది. వెంటనే ఇమీడియట్ గా ఇంకా వాళ్ళు కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత భరణం కింద డబ్బులు వసూలు చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ థాట్ లో ఉంటున్నారు. అంటే ఇప్పుడు అబ్బాయి పేరు మీద ఏమున్నాయో దాంట్లో నాకు సగం కావాలి అని చెప్పేసి అమ్మాయిలు కూర్చోవడం జరుగుతుంది. అంటే ఎంత మానసికంగా ఒత్తిడికి గురై, లేదంటే ఎన్ని ఇబ్బందులు పడితే ఇలా మరి లేఖలో పేర్కొనడం కేంద్ర ప్రభుత్వం దాకా వెళ్లేసి వారి ఒక ఆవేదనను నివేదిక రూపంలో సమర్పించడం జరిగిందంటారు. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో పెళ్లి అనే ఒక మాట రేపటి ఫ్యూచర్ లో మనము వింటామేమో కానీ చూసే రోజులు కూడా పోతాయి అన్న భయం కూడా ఎక్కువగానే వేస్తుంది ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే. ఏదేమైనా సరే కానీ ఆ నివేదికలో వాళ్ళు రాసింది మాత్రం వారు ఏది రాసినా సరే కొంచెం అయితే వారు న్యాయపరంగానే అడిగారని చెప్పేసి అయితే నా మనసుకు అనిపించింది. నిజంగానే గంట పెళ్లి చేసుకున్న గంటలోనే వెళ్ళిపోయి నాకు అబ్బాయిలో ఆస్తిలో సగం కావాలి, లేదంటే అబ్బాయి సంపాదించే దాంట్లో సగం కావాలి అంటే కుదరదు. అలా ఇచ్చే ప్రసక్తి అయితే ఈ మధ్య కాలంలో కూడా కోర్టులు కూడా చాలా వరకు ఆలోచించడం జరుగుతుంది. అంతేకాకుండా అమ్మాయి ఒకవేళ చదువుకొని తను ఉద్యోగం చేసుకునే అంత క్యాపబిలిటీ ఉంది అని అంటే దయచేసి మీరే సంపాదించుకోండి అని చెప్పేసి ఆల్రెడీ కోర్టు జడ్జెస్ కూడా సూచించడం జరుగుతుంది. కాబట్టి అబ్బాయిలు ఇప్పుడు అంత భయపడాల్సినంత అవసరం కూడా లేదు. చట్టాలలో చాలా మార్పులు వస్తున్నాయి. ఎందుకంటే కేసులు ఎంతవరకు జెన్యూనిటీ ఉంటుంది, ఎంతవరకు జెన్యూనిటీ ఉండట్లేదు అనేది కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ చూస్తున్నారు, ప్రతి ఒక్క ఎవిడెన్స్ ను అబ్జర్వ్ చేస్తున్నారు. కోర్టుకు వచ్చిన దాంట్లో కూడా ఎందుకు ఈ కోర్టు దాకా వచ్చింది, తర్వాత ఎందుకు వీరి వాదనలో చాలా వేరియేషన్ కనిపిస్తుంది, ఎందుకని ఇలా జరుగుతుందని చెప్పేసి ప్రతిదీ పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ అబ్జర్వ్ చేయడంలోనే ఎక్కువగా టైం టేకెన్స్ జరుగుతున్నాయి. ఆ అబ్జర్వేషన్ లో కూడా చాలా వరకు పాయింట్స్ అనేది తీసుకుంటున్నారు న్యాయమూర్తులు. తీసుకున్న తర్వాతనే జడ్జిమెంట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి వారి నివేదిక ఎంతవరకు అప్లికేబుల్ అవుతుందో తెలియదు, కాబట్టి ఎంతవరకు అమలయ్యే అవకాశాలు ఉన్నాయో తెలియదు. కానీ వారు అడిగింది మాత్రం వారు మానసికంగా ఎంత ఆవేదన పడితే తప్ప పెళ్లి అనే కల్చర్ పోతుంది అని భయపడుతున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే వారు ఎంత వారి భార్యలతో ఎంత ఆవేదన పడి మానసికంగా ఇబ్బంది పడి, లేదంటే వారు ఆస్తిపాస్తులు పోగొట్టుకున్న వాళ్ళు మాత్రమే ఇలాంటిగా ఒక సంఘటితంగా ఏర్పడేసి ఇలాంటి నివేదికలు సమర్పించడం అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది. అంటే ప్రాబ్లం వచ్చినప్పుడే కదా మనం ఒక న్యాయం కోసం పోరాడుతూ ఉంటాం. అలా న్యాయం కోసం వెళ్ళినప్పుడే ఆ అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి నివేదికలో ఇంత క్లియర్ గా రాశారు. అంటే ఇప్పుడు బేసిక్ గా చెప్పాలంటే బిఎన్ఎస్ ఏదైతే ఉందో 85 కింద వాళ్ళు పెట్టారు కదా, ఇప్పుడు 85A అట్లా పెట్టమని చెప్పేసి అంటున్నారు. అంటే 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు అనేది కాదు, అసలు వారికి ఎంతవరకు క్యాపబిలిటీ ఉన్నది అనేది కూడా కోర్టు అనేది పరిశీలించడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో. అంటే ఈ రోజుల్లో అమ్మాయిలంతా చదువుకునే వాళ్ళ మాక్సిమం ఉంటున్నారు, చదువు లేని వాళ్ళంటూ వాళ్ళు ఎవరు ఉండట్లేదు. సో చదువుకున్నప్పుడు ఖచ్చితంగా కోర్టు ఏమని వారికి సూచిస్తుంది, మీరు జాబ్ చేసుకోండి, మీకు క్యాపబిలిటీ ఉంది కదా, మీరు సర్వైవ్ అయ్యే అంత ఉంది కదా అని చెప్పేసి అనే క్యాలిబర్ ఉన్నప్పుడు మీరు ఇతరుల ఆస్తి మీద ఎందుకని డిపెండ్ అవ్వడము, వారి ఆదాయంతో మీకేం పని అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్న సందర్భాలు కూడా మనం వింటూ ఉన్నాం. కొన్ని కోర్టులలో జరుగుతున్నాయి, కొన్ని స్టేట్స్లలో కూడా ఇప్పటికీ క్వశ్చన్స్ వేస్తూనే ఉన్నారు. కాబట్టి వారి నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడము జెన్యూన్ అయిందని చెప్పేసి నా ఒపీనియన్. ఎందుకంటే నిజంగానే చాలా మంది అబ్బాయిలు చూస్తున్నాం కదా, కోర్టు దగ్గర చిన్న చిన్న వాటికే కేసులు ఫైల్ అయిపోయి వాళ్ళ దాంట్లో నుంచి బయటికి రాలేక, అందులో ఉండలేక, దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలో తెలియక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే బేసిక్ గా చట్టాలన్నీ కూడా అమ్మాయిలకు కొంచెం ఫేవర్ గా గతంలో జరిగిన చూసుకుంటే, అంటే అప్పట్లో వంటింటికే పరిమితం అయిపోయిన అమ్మాయిలు బయటకు చెప్పుకోలేరు, హింసాత్మకంగా కొంచెం గురైనా కూడా ఎవరితో చెప్పుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. కాబట్టి అప్పుడు రూపొందించిన చట్టాలు వారికి అనుకూలంగా కొంచెం ఫేవర్ గా ఉన్నాయి కాబట్టి అందులో ఉన్నాయి. కానీ ఇప్పుడు 2 వర్గాలకు, అంటే ఇప్పుడు అందులో ఎంత పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా కోర్టు ఎలా ఆలోచిస్తుందనంటే అబ్బాయి పరంగా కూడా ఆలోచించడం జరుగుతుంది. ఒకప్పటిలాగా లేవు అన్ని, నిజంగానే ఇంతవరకు జెన్యూనిటీ ఉందనేది కూడా చూడడం జరుగుతుంది. కాబట్టి వారు నివేదికలో పేర్కొన్నట్టుగా అప్లికేబుల్ అయ్యే ఛాన్సెస్ చాలా లెస్ ఉన్నప్పటికీ కూడా వారు అడిగిన దాంట్లో న్యాయం మాత్రం ఖచ్చితంగా ఉంది అనేది మాత్రం నా భావన. థ్యాంక్ యూ.